తిరుమలాచారి గారు కామెంట్ చేశారు. హాయ్ గురువుగారు, నాది చిన్న విషయం అడగాలి పంతులు గారు. మా నాన్నగారు చనిపోయి ఈ మంత్ 25కి 1 year అవుతుంది. కానీ మా అమ్మగారు కూడా చనిపోయారు 1 month అవుతుంది. ఈ మంత్ 9కి. మా సమస్య ఏమిటంటే మా నాన్నగారి సంవత్సరీకం పెట్టవచ్చా చెప్పండి పంతులు గారు. తప్పకుండా చేయాలి. నాన్నగారి సంవత్సరీకం ఆయన కార్యక్రమాల్లో ఆయన సంవత్సరికాలు ఆయన చేయాల్సిందే, దానికి బదులు ఆ సంవత్సరికాల్లో అమ్మగారి మాసకం వస్తుంది కదా, అమ్మగారి చనిపోయిన తిథి వస్తుంది. ఆ తిథి కూడా ముందు నాన్నగారి సంవత్సరికం ఉంటే సంవత్సరికం చేసి తర్వాత అమ్మగారి ఆబ్దికం పెట్టాలి. కాబట్టి తప్పకుండా నాన్నగారి సంవత్సరికాన్ని పూర్తి చేసుకొని అమ్మగారి కార్యక్రమాలు మళ్ళీ అమ్మవారి సంవత్సరికాలు మాసకాలు చేసుకోవాల్సిందే. ఇది ధర్మ సందేహం. ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. తండ్రి చనిపోయిన సంవత్సరం లోపు తల్లి చనిపోతే తండ్రికి సంవత్సరికాలు చేయవచ్చా అని సందేహం. తప్పకుండా సంవత్సరికాలు తండ్రివి చేయాలి. తల్లి మాసకాలు పెడుతూ తల్లి సంవత్సరికం కూడా చేయాల్సి ఉంటుంది. ఇదేమి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇద్దరికి సంవత్సరం ఒక శ్రాద్ధం చేయాల్సిందే. శుభమస్తు. మీ తల్లిదండ్రులకి ఆత్మశాంతిరస్తు. దయచేసి మరి ఇటువంటి ధర్మ సందేహాన్ని 10 మందికి తెలియాలంటే మనం 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మరి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.